గత వారం మనం యెరూషలేము యొక్క గుమ్మముల గురించి చెప్పుకున్నాం. యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు ఉంటాయని, 12 గుమ్మాలలో 2 గుమ్మాలు గురించి మనం చెప్పుకున్నాం. యెరూషలేము ప్రాకారానికి ఉండేటువంటి 12 గుమ్మాలలో 2 గుమ్మాలు గత వారం ధ్యానం చేస్తాం. ఒకటి గొర్రెల గుమ్మము, రెండవది మత్స్యపు గుమ్మము, చేపల గుమ్మం. 2 చెప్పానా లేదా? నెహెమ్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం 2 గుమ్మముల గురించి ధ్యానం చేసాం. మొదటి గుమ్మము గొర్రెల గుమ్మము, రెండవ గుమ్మము మత్స్యపు గుమ్మము. అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన దీవెనలు మనం ఆ యొక్క వర్తమానం ద్వారా పొందాం. ఒకవేళ మీలో ఎవరైనా ఆ వర్తమానాన్ని వినకపోతే మన జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఛానల్లో ఉంది, చూడండి. మరొక వర్తమానం ఈరోజు మనం వినబోతూ ఉన్నాం నెహెమ్యా గ్రంథం నుండి. 3వ గుమ్మము పేరు పాత గుమ్మము, ఓల్డ్ గేట్. చెప్పండి, పాత గుమ్మము. 3వ గుమ్మము పేరు పాత గుమ్మము. ఆ గుమ్మము యొక్క ఆధ్యాత్మిక పాఠం ఏంటో ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. పాత గుమ్మము బాగు చేయువారు ఎవరనగా పాయ కుమారుడైన యెహోయాదాయును బెసొద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి. పాత గుమ్మము, పాత గుమ్మము. గొర్రెల గుమ్మం ద్వారా దేవునికి బలి అర్పించేటువంటి గొర్రెలను లోపలికి తీసుకువెళ్తారు. మత్స్యపు గుమ్మం ద్వారా రక్షించబడినటువంటి వారు అన్యజనాంగము నుండి చేపలను పట్టు జాలరులుగా మార్చబడి వారు దేవుని యొక్క పట్టణానికి, అంటే యెరూషలేము పట్టణానికి మత్స్య గుమ్మం ద్వారా తీసుకెళ్తారు. అంటే మన జీవిత కాలంలో ఒక నెలలో కనీసం ఒక్కరికైనా స్వార్థ చెప్పి దేవుని మందిరానికి నడిపించడమే 2వ గుమ్మం, మత్స్యపు గుమ్మం యొక్క సాదృశ్యం. 3వ గుమ్మం ఏంటంటే పాత గుమ్మము. చెప్పండి, పాత గుమ్మము. పాత గుమ్మము అనే పేరులోనే ఉంది పాతదనం, అవునా? ఇప్పుడు యెరూషలేము పట్టణానికి చుట్టూరా ప్రహరీ ఉందని చెప్పాను. ఆ ప్రహరీ గిబియోనీయుల సమయంలో కట్టబడినటువంటి ప్రహరీ. బబులోను సామ్రాజ్యంలో ఆ ప్రహరీ అక్కడక్కడ కూల్చబడింది. ఆ 12 గుమ్మాలు కూడా కాల్చేశారు. నెహెమ్యా సమయంలో అరే, మనం ఇలాంటి కూలిపోయిన గోడలున్న ఈ పట్టణంలో నివసిస్తున్నాం, మన యొక్క పట్టణపు ప్రాకారపు గుమ్మాలు కాలిపోయాయి, ఇది దేవుని పట్టణం కదా, మనము ఎలాగా ఈ విధంగా ఉండగలమని చెప్పి నెహెమ్యా ప్రజలందరినీ ప్రేరేపించి ఆ పట్టణపు ప్రాకారాన్ని కట్టాడు. పట్టణపు ప్రాకారపు ఆ గుమ్మాలను కూడా నిలబెట్టాడు. సరే, ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్కరి చేత నిలబెట్టించాడు నెహెమ్యా గారు. ఇక్కడ పాత గుమ్మము అనే పేరు చూస్తే, పాత గుమ్మము బబులోనీయుల ద్వారా కాలిపోయింది. నెహెమ్యా దానిని మరలా ఏం చేశాడు? బాగు చేయించాడు. 6వ వచనం చదువుతున్నాను. పాత గుమ్మమును బాగు చేయువారు.
పాత గుమ్మమును బాగు చేయువారు. మీరు గమనించాలి, మనుషులకి ఎప్పుడు కూడా క్రొత్త ఒక వింత చెప్పాలి. క్రొత్త ఒక వింత చెప్తే ఏమవుద్దో, చెప్పకపోతే ఏమవుద్దో. కొత్త ఒక వింత, పాత ఒక రోత, అంతే కదండి. ఏదన్నా చెప్తున్నారనుకోండి, అలాంటి పెద్దవాళ్ళు ఏదైనా అనుభవం కలిగిన వాళ్ళు ఏదన్నా చెప్తున్నారనుకోండి, కుర్రోళ్ళు, యంగ్స్టర్స్, యూత్ అంటారు, పాత చింతకాయ పచ్చడి అంటారు. అవునా? అంటారా? పాతది పాతది ఆ పేరు అలాగే ఉంచారు. ఇప్పుడు బాగు చేసిన తర్వాత దానికి న్యూ గేట్ అని పెట్టాలి అసలు. కానీ పాత గుమ్మము అనే పేరు అలాగే ఉంచేశారు. ఎందుకంటే పాత గుమ్మము ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవాలని. పాతదనం అనేది చాలా 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 ప్రాముఖ్యమైంది. ఉట్నే మన ఇంట్లో మిక్సీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో వాడేసాక కాస్ట్ అంతా తేడాగా తిరిగిందనుకోండి, మిక్సీ ఇచ్చేస్తే కొత్త మిక్సీ ఇచ్చేస్తాడు, 500 1000 ఇస్తే కదండి. ఫోను మార్చేస్తాం, క్రొత్త బట్టలు వేసుకుంటాం, మంచిది, అన్నీ అవసరమే. మనం క్రొత్తది ఏది వాడాలో అది వాడాలి, పాతది ఏది ఉంచుకోవాలో అది ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ పాత గుమ్మము ఆ పేరు అలాగే ఉంచేశారు. ఇప్పటికీ యెరూషలేము పట్టణానికి ఉండేటువంటి 12 గుమ్మాలలో ఒక గుమ్మానికి పాత గుమ్మము అని పేరుంది. పాత గుమ్మము, పాతది అనే ఆ పేరు లేకపోతే ఆ విశిష్టత చాలా గొప్పది. చాలామంది అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్. రకరకాలైనటువంటి టిఫిన్లు వచ్చేసాయి. పూరి, ఇంకా దోశ, బజ్జీ, పునుకు, చాలా రకాలు వచ్చేసాయి. పాలల్లో అన్నం వేసుకుని, తోడు చొక్క వేసుకుని, ఉల్లిపాయ పచ్చిమిరకాయ తినేటువంటి ఆ ఆహారం కంటే ఏది దాని ముందు నిలబడదన్న మాట వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఆహారంలో ఉన్న ఐరన్ ఈరోజు మనకి అందడం లేదు. కాకపోతే అందరం అలవాటు పడిపోయాం ఈ టిఫిన్లకి. నేను కూడా చాలాసార్లు మా ఇంట్లో అడుగుతాను, ఈ టిఫిన్ సెక్షన్ తీసేసి కాస్తంతా పెరుగన్నం పొద్దుటే ఉల్లిపాయ వేసుకుని తిందామని చాలాసార్లు చెప్తూ ఉంటాను. అయితే పాతది అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని విషయాలు చెప్తాను ఈరోజు మీకు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి. పురాతనమైన మార్గం ఏదో తెలుసుకోండి, మేలు కలిగించే మార్గమేదో మీరు అడిగి తెలుసుకోండి, పాత గుమ్మమేదో అడిగి తెలుసుకోండి. పాత గుమ్మపు అనుభవం గురించి మీరు కనిపెట్టండి. పాత గుమ్మపు అనుభవం మీ జీవితంలో మీకు ఉండాలి. పురాతన మార్గమేదో అడిగి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం.
టెక్నాలజీ పెరిగిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. దేవుడా, ఎంత అభివృద్ధి చెందేస్తే ఇంకా దేవుడు అంటావేంట్రా అని అనేటువంటి మూర్ఖ జనమున్న ఈ రోజులలో కూడా పురాతనమైన మార్గము, శ్రేష్టమైన మార్గము, పాత గుమ్మపు అనుభవము మనకు అవసరం. దేవునికి స్తోత్రం. పాత గుమ్మపు అనుభవం. నాటి దినాలలో దేవునిని ఎలా సమీపించారో అలాగూ సమీపించేటువంటి అనుభవం. నాటి దినాలలో, గత దినాలలో దేవుణ్ణి తన యొక్క పిల్లలు ఏ విధంగా ప్రార్థన చేశారో ఆ విధంగా ప్రార్థన చేసే అనుభవం, వాక్యము ధ్యానించే అనుభవం, దేవుని మందిరంలో సన్నిధిలో గడిపే అనుభవం, అలాంటి అనుభవం పాత గుమ్మపు అనుభవం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది పాస్టర్స్ మీరు చూడండి, అక్కడక్కడ అసలు బైబిలే తీసుకెళ్ళడం లేదు ప్రసంగానికి బైబిలే తీసుకెళ్ళడం లేదు. మరి ఏం తీసుకెళ్తున్నారంటే చిన్న ఫోన్ తీసుకెళ్ళి ఫోన్లో చూస్తా వాక్యం చెప్పేస్తున్నారు. అసలు బైబిలే తీసుకెళ్ళడం లేదు. మీరు అక్కడక్కడ చూడండి. దేవుని యొక్క వాక్యం ఇలా ఎత్తండి, మీ బైబిల్ ఇలా పట్టుకోండి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఏమని పాడాం? వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యాన్ని యాకోబుకు తెలియజేసిన వాడు. ఈ వాక్యాన్ని యాకోబులమైన మనకు, మోసగాండ్రమైన మనకు తెలియజేస్తున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. పురాతన మార్గములను గూర్చి, పాత మార్గములను గూర్చి అడిగి తెలుసుకుని దానిలో మీరు నడవండి. అప్పుడు నెమ్మది కలుగుద్ది మీకు. ఏది పురాతనమైనది? దేవుని యొక్క వాక్యం పురాతనమైనది. దేవుని సన్నిధిలో ప్రార్థన పురాతనమైనది. దేవుని సన్నిధిలో ప్రభు యొక్క నామములో పరిశుద్ధపరచబడేటువంటి దేవుని సన్నిధి పురాతనమైనది. పురాతన గుమ్మపు, పాత గుమ్మపు అనుభవం కలిగి ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం అనేది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మారలేదు. చాలా మారిపోయినాయి. అవునండి. నా చిన్నప్పుడు సైకిల్ ఉంటే గొప్ప, ఆ తర్వాత చిన్న లోనా ఉంటే గొప్ప. ఇప్పుడు ఏదున్నా గొప్ప కాదు. హెలికాప్టర్లు కొందామనుకునే వాళ్ళు ఉన్నారు, విమానాలు కొందామనుకునే వారు ఉన్నారు. అంతు లేదు. ఇంకా క్రొత్తదనం వచ్చేసింది. దేవుని వాక్యం అనేది పురాతనమైనది, ఆదిలో ఉన్నది. పాత గుమ్మపు అనుభవం, దేవుని వాక్యపు అనుభవం. అద్భుతాలు జరుగుతాయి, జరగకపోతాయి. వాక్యం అనేది నిత్యము నిలిచేది. వాక్యం దేవుని వాక్యం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 105వ వచనం చదువుదాం ఒకసారి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగురై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, అది
ప్రభువా, నీ వాక్యము నా జీవితానికి, నా పాదాలకి దీపంగా ఉందయ్యా. నీ వాక్యము పురాతనమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఒక వీడియో చూసారు ఈ మధ్య, నా దగ్గరికి మోటు పత్తులు వచ్చారు, చూసారా? నిజంగా వచ్చారా? టెక్నాలజీ చాలా విడ్డూరాలు, చాలా వింతలు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ద్వారా ప్రపంచానికి పెనుముప్పు రాబోతుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మనం ఇచ్చేటువంటి అప్డేట్ అంతా అది గుర్తుపెట్టుకుని మన మీదే దాడి చేసే అవకాశాలు ఉన్నాయట. మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుపెట్టుకుని మన మీదే ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. ఏఐ క్రొత్తదనంలో ప్రమాదం ఉంది. పాతదనం, పాత గొమ్మపు అనుభవం. దేవునికి స్తోత్రం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన ఉపదేశించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేనికి వాక్యం అవసరమై ఉన్నదంటే బుద్ధి చెప్పడానికి, ఇంకా నీతి మార్గంలో నడిపించడానికి, ఇంకా శిక్షను నేర్పించడానికి, అన్ని విధాలుగా వాక్యము బాల శిక్షగా మనకు ఉపయోగపడుతోంది. హల్లెలూయా. వాక్యము పురాతనమైనది, వాక్యము మారనిది, వాక్యము నిత్యము నిలిచేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని మారిపోయినా దేవుని సన్నిధిలో వాక్యం అనేది మాత్రం మారదు. మారుతుందండి. ప్రార్థన అనేది మాత్రం మారదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారలేదు. ఆయన పాత గుమ్మము వలె నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తా. యెరూషలేముకునే పాత గుమ్మం కాల్చబడింది. మన ప్రభువైన యేసయ్య మన కొరకు సిలువలో ఆయన బలియాగమయ్యి మన బ్రతుకులలో ఆనాటి ప్రేమనే ఈనాడు కూడా కనపరుస్తున్నాడు. ఆయనలో మార్పు లేదు, ఆయనలో మార్పు రాదు. ఆయన నిన్న నేడు యుగములకు ఏకరీతిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. లోకం కొత్తదనాన్ని వెతుకుద్ది, కానీ దేవుని ప్రజలు పాతదైనటువంటి మారని సత్యాన్ని వెతకాలి. హల్లెలూయా. పురాతన గుమ్మపు అనుభవం కలిగి ఉండాలి. ఇంకొక 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాడైన గుమ్మాన్ని బాగు చేశారు. అక్కడ వ్రాయబడింది కదా, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం మరలా చదవండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం మరలా చదవండి. పాత గుమ్మము
బాగు చేయువారు. వినండి వినండి, ఇలా వినండి. ఇప్పుడు పాత గుమ్మము బాగు చేయువారు అంటే పాత గుమ్మాన్ని మరామత్తు చేశారు, అంతేనా? దాన్ని బాగు చేశారు, అంతేనా? దాన్ని రిపేర్ చేశారు. ఒక విషయం చెప్తాను, మన జీవితం పాడైపోతే మనకేమనిపిస్తుందంటే ఇక అంతమైపోయింది, ఇక ఆశ లేదు, చచ్చిపోయింది అని అనుకుంటాం. కానీ బొత్తిగా పతనమైపోయినటువంటి జీవితం ప్రభువు చేతిలో బాగు చేయడానికి ఆరంభిస్తాడు ఆయన. హల్లెలూయా! పాడైపోయిన, చితికిపోయిన, కృంగిపోయిన జీవితాలను అదే సమయంలో యేసయ్య బాగు చేయడానికి ప్రారంభిస్తాడు. ఏ విషయంలో నీ జీవితంలో కృంగిపోయావు, ఏ విషయంలో నీ జీవితంలో పాడైపోయింది, ఏ విషయంలో నీ బ్రతుకులో పాడైన అనుభవపు పరిస్థితుల్లో ఉన్నావు, నా దేవుడు పాత గుమ్మమును నెహెమ్యా ద్వారా బాగు చేస్తే మన ప్రభువైన యేసు ద్వారా పాత గుమ్మాన్ని బాగు చేసిన దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా! బాగు చేస్తాడు ఆయన. గుమ్మాన్ని తీసి అవతల పడేయడం కాదు, రిపేర్ చేస్తాడు. మనం పాడైపోతే, మనం చితికిపోతే, మనం కృంగిపోతే లోకానికి అక్కర్లేదేమో, కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి, నీ ద్వారా నేను అద్భుతాలు చేస్తాను, నేను బాగు చేస్తాను, నీ కుటుంబాన్ని నేను బాగు చేస్తాను. ఎక్కడ పతనమైపోయావో అదే స్థానంలో, అదే పరిస్థితుల మధ్యలో నేను నిన్ను బాగు చేస్తానని అంటాడు దేవుడు. హల్లెలూయా! రిపేర్ చేస్తాడు. మీకు ఆశ ఉందా? మీకు ఆశ ఉందా? నా దేవుడు నన్ను బాగు చేయగలడనే ఆశ ఉందా? పాత గుమ్మపు అనుభవం అంటే ఏంటో తెలుసా? ఆ గుమ్మాన్ని మరమ్మత్తు చేయడం. హల్లెలూయా! నిన్నుగానే బాగు చేస్తాడు, నన్నుగానే బాగు చేస్తాడు మన దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! కీర్తనాకారుడైన దావీదు అంటాడు, కీర్తనాకారుడైన దావీదు శ్రమలు మామూలు శ్రమలు కాదండి. దావీదుని కొడుకు పరిగెత్తిస్తుంటే అరణ్యంలోకి పారిపోయాడు. అరణ్యంలోకి పారిపోతే ప్రజలు అంటున్నారు, గొలియాతును కొట్టావు కదయ్యా, నీ కొడుకును కొట్టలేవా? నీ కొడుకు ఎదురు నిలబడలేవా? గమనించారా? దావీదు పడిన శ్రమలు, దావీదు అనుభవించిన శ్రమలు, దావీదు కార్చిన కన్నీరు ప్రపంచంలో ఎవ్వరూ అనుభవించి ఉండరు. దావీదు అంటాడు 51వ కీర్తనలో, తనలో దోషమును, తనలో అయోగ్యతను సరి చేసుకోవడానికి 51వ కీర్తన 10వ వచనం, 51వ కీర్తన 10వ వచనంలో అంటాడు, దేవా నా యందు శుద్ధమైన మనసు, శుద్ధమైన హృదయాన్ని కలగజేయి ప్రభువా. హల్లెలూయా! బాగు చేయి ప్రభువా, నా హృదయాన్ని, నన్ను రిపేర్ చేయి ప్రభువా అని అంటాడు దావీదు. రిపేర్ చేయి ప్రభువా, బాగు చేయి ప్రభువా, శుద్ధి చేయి ప్రభువా. ఈరోజు మనం ఏం అడగాలో తెలుసా? ఏ విషయంలో నువ్వు కృంగిపోయావో నా దేవునికి తెలుసు. ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఒంటరితనం అనుభవిస్తున్నావో నా దేవునికి తెలుసు. ఎక్కువ శ్రమలు పొందిన కాపరి తన ముందు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి బాధని ఈజీగా అర్థం చేసుకోగలడు. హేళన చేయడప్పుడు, ఎప్పుడు ఏదైనా సమస్య చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి అది అనుభవించి ఉన్నాడు కాబట్టి అర్థం చేసుకుని అండగా నిలబడిపోతాడు. మన ప్రధాన యాజకుడైన యేసయ్య మనల్ని బాగు చేయడానికి సమర్థుడైన కీర్తనాకారుడు అంటాడు, నాలో శుద్ధ హృదయం కలగచేయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము
4-5 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు. చెప్పండి, గట్టిగా చదవండి. ఆయనను మొదట నీకున్న ప్రేమ నీవు వదిలిపెట్టేశావు. పాడైపోయింది, నీ హృదయం పాడైపోయింది. మొట్టమొదటి మాట. రెండవ మాట, నీలో ఉన్న ప్రేమ పాడైపోయింది. మొట్టమొదట నీకున్న ప్రేమ లేదు. ప్రభు అయినటువంటి దేవుడు అంటాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, అయినను మొదట నీకున్న ప్రేమ, మొదట నీకున్న ప్రేమ వదలితివని. నీకున్న ప్రేమ పాడైపోయింది. బాగు చేస్తాడు నీ దేవుడు. నీ హృదయం పాడైపోయింది, బాగు చేస్తాడు నీ దేవుడు. రిపేర్ చేస్తాడు నీ దేవుడు. పాత గుమ్మపు అనుభవం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. కడుపారా తిని తృప్తి పొంది. ఈ మాటలు వినాలి, ఈ మాటలందరూ వినాలి, ఈ మాటలందరూ వినాలి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. యోవేలు గ్రంథంలో అంటాడు దేవుడు, మిమ్మల్ని శిక్షించడానికి నా సైన్యాన్ని పంపాను. ఆ సైన్యం ఏంటో తెలుసా? దేవుని సైన్యం అంట మిడతలట. మిడతలు దేవుని సైన్యమట, గొంగళి పురుగులట. విచిత్రంగా లేదా మీకు? గొంగళి పురుగులు. మీరు న్యూస్ చదివితే మిడతలో ఒక్కసారి కనుక మిడతలు అలా చేలి మీద వాలిని అనుకోండి, చేలి మీద అలా వాలిని అనుకోండి, ఒక్కసారి ఒక 5 నిమిషాలు ఉన్నాయనుకోండి, ఆ చేలో ఉండేటువంటి సారం మొత్తం తినేస్తాయి. పెద్ద 1 కిలోమీటర్ పెద్ద మేఘంలాగా వెళ్తాయి మిడతలు. మిడతల దండు అంటారు, అందుకని మిడతల దండు. దేవుని సైన్యం మిడతలట, గొంగళి పురుగులట, పసరి పురుగులట, చీడ పీడట అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. మిమ్మల్ని నేను బాగు చేస్తాను. మీరు ఎక్కడైతే, ఏ విషయంలో అయితే మీరు శ్రమ పడ్డారో, అవమానపరచబడ్డారో, ఏ విషయంలో అయితే కృంగిపోయారో, కన్నీళ్లు కార్చారో, బాధలు అనుభవించారో, అదే పరిస్థితుల్లో నేను మరలా ఇస్తాను, చేస్తాను, మీకు నేను అండగా ఉంటానని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీకు మరలా నిత్తును, మీ పంటను మీకు మరలా నిత్తును, బాగు చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చేజారిపోయిన ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు దేవుడు. చేజారిపోయిన దీవెనలు ఇస్తానంటున్నాడు దేవుడు. బాగు చేస్తానంటున్నాడు. పాత గుమ్మపు అనుభవం. నీ జీవితంలో పాడైన భాగం ముగింపు కాదు, దేవుని చేతిలో ఆరంభం. అది నీ జీవితంలో ఎక్కడైతే పాడైపోయిందో, ఆ పాడైపోయిన అనుభవం నీ జీవితంలో నీకు అంతముగా కనిపించొచ్చేమో, కానీ అది దేవుని చేతిలోనికి వెళ్తే నీ జీవితం ఆరంభమైనట్టు. 2 విషయాలు చెప్పాను ఇప్పుడు మీకు పాత గుమ్మం గురించి. ఒకటి, పాత గుమ్మపు అనుభవం అంటే, పాత అనుభవం అంటే వాక్యం, ప్రార్థన అది కలిగి ఉండాలి. ఈ టెక్నాలజీలో వచ్చేటువంటి వీళ్ళు దేవుణ్ణి మర్చిపోతున్నారు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. రెండవదిగా, పాత గుమ్మపు అనుభవం అంటే పాత గుమ్మం బాగు చేశాడు, దాన్ని రిపేర్ చేశాడు దేవుడు. మనల్ని దేవుడు బాగు చేస్తాడు. రెండవ అనుభవం బాగు చేయుట. మూడవ మాట కూడా నేను చెప్తాను.
చదవండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం మళ్ళీ చదవండి. ఇప్పుడు మూల వాక్యం మరలా చదవండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం మరలా చదవండి. పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా, పేర్లు ఉన్నాయి, పేర్ల తర్వాత చదవండి. యెహోయాదాయును మెషుల్లమును ఏంటి దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చను. చూడండి, గుమ్మములు ఉంటే సరిపోదు, గుమ్మాలకి ఏం కావాలి? తలుపులు కావాలి. తలుపులు ఉంటే సరిపోదు, దానికి మళ్ళీ గెడ కావాలి. గెడ ఉంటే సరిపోదు, మళ్ళీ దానికి తాళం కావాలి. అవన్నీ పాత గుమ్మానికి ఉన్నాయి. పాత గుమ్మపు అనుభవం అంటే ఎంత పకడ్బందీ. యెరూషలేము పట్టణానికి గోడ కట్టారు, గోడకి గుమ్మం పెట్టారు, ఆ గుమ్మం పేరు పాత గుమ్మం. పాత గుమ్మానికి తలుపులు పెట్టారు, తలుపులకి గెడ పెట్టారు, గెడకి తాళం వేశారు. బాగా గమనించాలి. ఇప్పుడు పాత గుమ్మపు అనుభవం అంటే మనం తలుపులు ఉండాలి, ఆ తలుపులు ద్వారాన్ని సూచిస్తున్నాయి. లోపలికి దేవుని వాక్యం రావాలి. హల్లెలూయా. మన లోపలికి దేవుని వాక్యం రావాలి. లోపల నుండి మన యొక్క దోషము, మన యొక్క శాపము, మన యొక్క పాపము బయటికి వెళ్ళిపోవాలి. మన హృదయానికి కావలిగా ఉండేదేంటో తెలుసా? ఆ పాత గుమ్మం. ఎందుకంటే పాత గుమ్మానికి తలుపులు ఉన్నాయి, గెడలున్నాయి, తాళాలు ఉన్నాయి. కాబట్టి పాత గుమ్మపు అనుభవం అంటే మన హృదయానికి కావలి అనుభవం. మీరు ప్రార్థనలు చేస్తారు కదా, ఎక్కడికైనా ఊరు వెళ్తున్నారు అనుకోండి, ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా, మేము ఊరు వెళ్తున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు, మాకు తోడుగా ఉండు. ఈ ఇంటి చుట్టూరా మీ దేవదూతలను పెట్టు ప్రభువా. గేటు దగ్గర నలుగురిని, వెనకాల పక్కన ఒక నలుగురిని, ఆ పక్కన ఉత్తరం వైపు దక్షిణ వైపు నలుగురిని, ఇంట్లో కూడా ఒక నలుగురిని, డాబా మీద నలుగురిని, వీధి చివరి నలుగురిని పెట్టు ప్రభువా అని అంటామా? ఇంక దేవుని యొక్క దూతలకి ఇదేనట్టు పని, గురకా వాళ్ళకి ఇదే నా పని. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? మనం అడగాలి, ఆయన చేస్తాడు. కాపుదలనివ్వడానికే దేవుని దూతలను మనకు ఉంచాడు. హల్లెలూయా. మనం అడగాలి, ప్రభువా నీ దేవదూతల కాపుదల ఉంచు ప్రభువా అని అడగాలి. తాళాలు గడియలు కలిగినటువంటి పాత గుమ్మపు అనుభవం మనం కలిగి ఉండాలి. అంటే ప్రభువా నా హృదయానికి కావలి ఉంచు ప్రభువా, నా హృదయం మోసకరమైంది, నన్నే దగా చేస్తుంది ప్రభువా. ఈ లోకం నా హృదయంలోనికి వచ్చి నా హృదయంలో ఉన్న వాక్యం బయటికి వెళ్ళిపోతే నేను ఎందుకు పనికిరాను ప్రభువా. నా హృదయములో నీ వాక్యం ఉండాలి, నువ్వు నాకు కావలి ఉంచు ప్రభువా అని అడగాలి. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. కాపుదల, గుమ్మము, తలుపులు, గడియలు, తాళములు, కాపుదల, హృదయానికి కాపుదల. ప్రభువా నిజమే, పాత గుమ్మపు అనుభవం ఇవ్వండి. కొన్నిసార్లు మన యొక్క హృదయానికి కావలి లేకపోతే మనల్ని అతి దారుణంగా ఇబ్బంది పెట్టేది ఏంటో తెలుసా? మన హృదయమే మనల్ని
పాతాళానికి చేరిపోయేటట్లుగా చేస్తుంది. మన హృదయము మోసకరమైంది. హృదయము అన్నిటికంటే మోసకరమైంది. మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. కాబట్టి మన హృదయానికి కావలి ఉంచాలి, గడియలు వేయాలి, తాళాలు వేయాలి. అంటే దేవుని వాక్యం అనేటువంటి కాపుదల ఉండాలి. హల్లెలూయా. కాబట్టి పాత గొమ్మపు అనుభవం అంటే 3 విషయాలు చెప్పాను. నేను ముగిస్తూ ఉన్నాను. పాత గొమ్మపు అనుభవం 3 విషయాలు చెప్పాను. ఒకటి, పాత గొమ్మపు అనుభవం అంటే పురాతన కాలంలో ఉండేటువంటి, పురాతన కాలం నుండి ఉన్న వాక్యం, పురాతన కాలం నుండి ఉండేటువంటి ప్రార్థన అనుభవం, పురాతన కాలం నుండి ఉండేటువంటి దేవుని సహవాసపు అనుభవం మనకు కావాలి. రెండో విషయం, దేవుని సన్నిధిలో పాత గుమ్మము రిపేర్ చేయబడింది. అంటే దాని అర్థం మనం బాగు చేయబడాలి. మన జీవితాలలో ఏ విషయాలలో మనం పాడైపోయామో ఆ విషయాలలో దేవుడు బాగు చేస్తాడు. ఏ విషయాల్లో హృదయం పాడైపోతే దేవుడు బాగు చేస్తాడు. ఇంకా మనలో ఉన్న ప్రేమ పాడైపోతే, మొదటి ప్రేమ లేకపోతే దేవుడు బాగు చేస్తాడు. ఇంకా మన జీవితాల్లో ఉన్న మేలులు విషయంలో మన కుటుంబంలో పాడైపోతే మరలా ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మరలా బాగు చేసేటువంటి దేవుని సన్నిధిలో మనం మొర్రపెట్టాలి. మూడో విషయం చెప్పాను, మన హృదయానికి కావలి ఉండాలి దేవుని వాక్యం. అదే పాత గుమ్మపు అనుభవం. నేను ఈరోజు పాత గుమ్మము, దాని తర్వాత లోయ గుమ్మము అని కూడా చెప్దాం అనుకున్నాను, కానీ సమయం లేదు. లోయ గుమ్మం దేవుని చిత్తమైతే మరొకసారి చెప్తాను. ఓకేనా? పాత గుమ్మము అనే ఈ వాక్యం ద్వారా మనం ఆదరించబడ్డాం. లోయ గుమ్మము అనే ఆ వాక్యం ఇంకా మనల్ని బలపరుస్తుంది, కానీ సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళడం లేదు. ఓకేనా? రొట్టె ద్రాక్షరసపు కార్యక్రమం కూడా ఉంది కాబట్టి, ప్రభువా నేను నా హృదయం పాడైంది, నా పరిస్థితులు పాడయ్యాయి, ఈ విషయంలో నా కుటుంబం నాయనా చాలా పాడైపోయింది, ఆర్థికంగా పాడైపోయింది, మానసికంగా పాడైపోయింది. ప్రభా, మా బ్రతుకుల్లో మొదటి ప్రేమ లేదు ప్రభా, లేదంటే మొదటి ఆరాధన లేదు ప్రభా, మొదటి విశ్వాసం లేదు ప్రభా, మమ్మల్ని బాగు చేయి తండ్రి అని చెప్పి అడగాలి. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.